భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమైంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అక్కడక్కడ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో ఆ ప్రాంతమంతా కూడా అతలాకుతలమైంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అక్కడక్కడ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాము. వరదల ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. పూర్తిగా ఇళ్లని కూడా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించినట్లుగా అధికారిక సమాచారం. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొండ చర్యలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ధాటికి ఏకంగా పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్లో 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారి. భారీ వరదలకు రోడ్లు తెగిపోవడం, పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద పోటుతో జమ్మూ కాశ్మీర్ సర్కార్ అప్రమత్తమైంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అక్కడక్కడ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రాంబన్ జిల్లాలో 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు చూస్తున్నాం. వరదలో చిక్కుకొని 3 మరణించారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా మారింది. వరదల ధాటికి ఏకంగా పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్లో 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారి. భారీ వరదలకు రోడ్లు తెగిపోవడం, పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద పోటుతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.